రై తెలుగు సినిమాల్లో హీరోలాగా నడుము కాళ్ళు అంటూ పాటలుగా ప్రేమించడానికి నేను పరవట్టి కాదురా, మనసు చూసి ఇష్టపడే ప్రేమికుణ్ణి. బా ఆ మెడ మాత్రం రా మామూలుగా లేదు, ఇంత చెల్లె కూడా వేడి పుట్టేస్తుంది. ఐ వాస్ దా గుడ్ మార్నింగ్. మళ్ళీ వచ్చావు ఏంటి? ప్రపోజ్ చేద్దామని. ఏంటి ప్రపోజ్ అంటే నువ్వు అనుకునేది కాదు, ఓ ప్రపోజ్ నుండి చెప్దామని. ఏంటది? మన ఇద్దరం కలిసి కొలాబరేటివ్ వీడియో చేద్దాం, ఖచ్చితంగా నీ ఛానల్కి వెళ్ళిపోతుంది. అండ్ నా పెద్ద మనసు ఒక అడుగు ముందుకేసి ఏమంటుంది అంటే, నా ఛానల్ ని నీ ఛానల్ తో మర్జ్ చేసేమంటుంది. తీసుకో, నా సబ్స్క్రైబర్లందరినీ తీసేసుకో, నో ప్రాబ్లం. నువ్వు బాగుంటే నాకు చాలు. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నీ ఛానల్ కి? 331. ఆ బాధ్యతలో నేను ఒకని సిస్టర్. 331 మంది సబ్స్క్రైబర్స్ పెట్టుకొని మళ్ళీ నువ్వేదో నాకు ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి? నా ఛానల్ ని క్లోజ్ చేసినా చేసేస్తానేమో, కానీ నీతో కొలాబరేటివ్ వీడియో మాత్రం చచ్చినా చేయను. బాయ్. రాజుగారు, ఇప్పటి వరకు మీరు చెప్పింది విన్నాను, ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఆ పోలీసులు ఎలాంటి వాళ్ళో తెలిసే ఈ శాంతి చర్చలు వద్దని చెప్పాను, కానీ నా మాట వినలేదు. ఇప్పుడేమైంది? 2 రోజుల్లో ఆ డీజీపీ చనిపోయాడన్న వార్త నువ్వు వింటావు. ఇది ఎవరు ఆపలేరు. ఆపు, ఇక్కడే ఆపు. రేయ్ దొనపొద్దు దిగు. ఏంటి బ్రహ్మన్న ఇలా వచ్చావేంటి? గోపన్న మందులు తీసుకురమ్మన్నాడు. ఈ పనికి వేరే వాళ్ళని పంపిస్తాడు కదా, నువ్వు వచ్చావేంటి? ఎప్పుడు వచ్చాడు వైజాగ్ వెళ్ళాడు, నన్నే తీసుకురమ్మన్నాడు. ఇవి కావు, బాంబు కావాలి. ఎంతలో? మా దగ్గర ఉన్నవన్నీ పోగు చేస్తే 40,000 ఉన్నాయి. 40,000కు బాంబా? తమాషాలాడుతున్నావేంటి? ఎంత మీ పార్టీకి సింపతైజర్ అయినా నాకే వర్కౌట్ కాదు. ఓ పని చేయి, గోపనతో మాట్లాడతా, మీరు వెళ్ళిపోండి. అది కాదన్నా, అసలే మా పార్టీ దీనమైన పరిస్థితిలో ఉంది. నీకున్న దాంట్లో 40,000కి ఏదొస్తే అది ఇయ్యి అన్నా, ప్లీజ్ అన్నా. సరే ఉండు. బాంబు తీసుకొని రమ్మని నడుచుకుని నా దగ్గరికి వస్తాడు. వెళ్ళి బాంబు తీసుకుంటా. ఒరేయ్, నువ్వు ఆ బాంబు మీద కూర్చున్నావు ముల్లా పంది. ఇదిగో బ్రహ్మన్న. ఏంటిది? టైం బాంబు. ఎంత చిన్నదిగా ఉందేంటి? ఇలా ఒత్తితే పేల్తది, అది లేదా? ఇలా ఒత్తుతే పేలేది 5 లక్షలు అవుతుంది. సర్లే, అదే ఇవ్వు, దాంతోనే సర్దుకుంటాం. తీసుకో, జాగ్రత్త. ఎరా పైరసీ, కెమెరాని సెట్ చేసావా? సెట్ చేశాను కానీ మార్కెట్ లో ఒకడు వసుదా చేయి పెట్టుకుని ఏడిపిస్తా ఉన్నాడు. ఏంటి ఊరి కొత్త టర్కీ కోళ్ళ బలే ఉన్నావు, వస్తావా? ప్లీజ్ వదులు. ఎవడాడు? ఏవో తెలీదు, కానీ అమ్మాయి చేయి పిడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తా ఉంది. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావు భయ్యా? అవసరం లేదు, కారణ జన్ముడు నేను వస్తున్నాను, వెయిట్ చేయి. ఎక్కడాడో? కమాన్ షో మీ. బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఎక్కడ రాడో? అంత ఆవేశపడబాకు, ఒక్కసారి అక్కడ చూడు. వాడిని చూపిస్తావేంట్రా? నేను చూపించమంది వస్తుని ఏడిపించిన మృగాన్ని. ఆ మృగవే మూర్చపోయి ఆడబడిపోయి ఉంది. నేను వచ్చేందుకు రామన్నాను కదా, ఎందుకు కొట్టేవాడిని? హలో భయ్యా, మనకంత బొమ్మ లేదు. అదిగో మేడం ఫస్ట్ చేయొదలమని రిక్వెస్ట్ చేసింది, వాడు రిజెక్ట్ చేశాడు. ఇంకంతే. బోయపాటి సినిమా పైరసీ చేసేటప్పుడు చూసా బౌన్స్ బ్యాక్లు, ఆ తర్వాత లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. వస్తుందా? ఏంటి ఈ దారుణాలేంటి? అమ్మాయి అంటే ఇప్పుడే పూసిన పూల సుకుమారంగా ఉండాలి, కానీ ఇలా WWF ప్లేయర్ లాగా ఎవడి మీద పడితే ఆడి మీద పడి కుమ్మేకూడదు. దుశ్శాసనుడు ద్రౌపది చీరలైనప్పుడు శ్రీకృష్ణుడు శారీ పంపించేందుకు వెయిట్ చేసిందే కానీ కౌరవుల్ని మాత్రం కౌలిపేలకొట్టలేదు. ఇవన్నీ డీల్ చేయడం నేను ఉన్నా కదరా. ఐఎమ్ దేర్ టు హెల్ప్ నోరీ. వాట్ ఈస్ ఆల్ దిస్? నీ హెల్ప్ నాకు ఏం అవసరం లేదు. 3 months కిక్ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్న తర్వాతే ఇలా సోలోగా ట్రావెల్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఐ నో హౌ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. అండ్ అమ్మాయిలు ఇలా పువ్వుల్లాగుండాలి, పూతురేకుల్లాగుండాలి అని మైండ్ సెట్ నాది కాదు. నన్ను ఎవరూ ఇరిటేట్ చేసినా రిజల్ట్ ఇలానే ఉంటుంది.
భయ్యా నీకు సజెషన్ ఇస్తాను వింటావా? ఏంటి? దయచేసి అమ్మాయిని వదిలేసి ఒక్కసారి ఆ పిక్కలు చూసావా? బై గాడ్స్ డిస్గ్రేస్, నీకు ఆ అమ్మాయికి రేపు పెళ్ళయిందనుకో, నువ్వు ఇంట్లో కంటే అపోలోనే ఎక్కువ ఉండాల్సి వస్తుంది. ఆ అమ్మాయితో పెళ్ళవ్వాలే గాని అపోలో అయినా కేర్ అయినా నేను పెద్ద కేర్ చేయను. కానీ ఇప్పుడు ప్రాబ్లం అది కాదు. నేను ఒకరిని కొడదాము అని డిసైడ్ అయి వచ్చాను. ఇప్పుడు ఎవడాడు? దూరంగా ఉండరా, బ్యాగులో బాంబు ఉంది. గురుమూర్తి నా సీఏ ప్రోగ్రామ్ కనుకో. మళ్ళీ ఈడేనా? సారీ బాసు, ఆ యదవ నన్ను తోసారు. కాలు జారి. నువ్వు ఎవరో కానీ తెలియదు భయ్యా. నా ఫ్రస్ట్రేషన్ మాత్రం కరెక్ట్ గా దొరికావు. ఇంత విశాలమైన మార్కెట్ లో ఇంత మంది జనం ఉండగా నువ్వు నా మీద పడతావేంట్రా? పడ్డమే కాకుండా నా ఫోన్ కొడతావా? పీపీఎఫ్ పీపీఎఫ్ ఏంట్రా? అదేదో కేజీఎఫ్ లో హీరోకి ఇచ్చినంత బిల్డప్ ఇస్తున్నావు ఏంట్రా? బ్యాగ్ ఆ బ్యాగ్ ఏంట్రా? ఏం లేదు. ఇది. ఏయ్, నా బ్యాగ్. నా బ్యాగ్. అబ్బా ఏంట్రా? బ్యాగే కదా రైస్ వేసింది. ఏదో బాంబు పీస్ వేసినట్టు అంతో రేషన్ చేస్తున్నారు. ఇంకోసారి కనపడితే చంపేస్తాను. ఆ ఫోన్ తీసుకోరా, పోదాం. పద. అంత పైన నుండి పడ్డా కూడా పేర్లేదంటే అసలు ఇది పేలి బాంబేనా? పొలం మీద పడింది కదా, అందుకు అనుకుంటా. అవును, ఇందాక జిలేబీ కోసం నాకు తోచుకుంటూ పోయాడు కదా, ఆను బట్రా. ఓకే ఓకే, ఐఎమ్ ఆన్ ద వే. ఓకే బాయ్. ఏమండి, మీ బర్త్డే వస్తోంది కదా, ఫోన్ చేసి అమ్మాయిని ఇంటికి రమ్మని చెప్పండి. నో వద్దు. ఆ పీపీఎఫ్ వల్ల మన ఫ్యామిలీకి థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అమ్మాయి ఢిల్లీలో ఉండడమే సేఫ్. అర్థమైందా? నువ్వు కూడా తనని రమ్మని ఫోన్ చేయి. సరే. ఓకే సీ. చెప్పమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? అరకు. ఒక్కదాని రాత్రిపూట వెళ్తున్నావేంటి? సన్సెట్ చూస్తూ అలా కూర్చోండిపోయా, టైం చూసుకోలేదు. ఎవరు మీరు? ఎక్కడికి వెళ్ళాలి? ఇది అరకెళ్ళే బస్సు. ఇప్పుడు ఇది అరకెళ్దుగా, నేరుగా వెళ్తే ఒక అడి వస్తుంది, అక్కడికే వెళ్తాం. పడితేరా పొద్దున కొట్టావుగా, ఇప్పుడు అందుకే నా జాగ్రత్తలోనే ఉన్నా. భయ్యా ఇది అరకెళ్ళే బస్సేనా? అరకు కాదు, ఇది ఎసుకోడెళ్ళే బస్సు. చెప్పా కదరా ఎదవా, దిగో. అది సేమ్ Sorry, కదా. carry on. చెప్పా కదా అరకెళ్దని, మళ్ళీ ఎందుకు ఎక్కావు? తెలుసు భయ్యా, కానీ నాకు అరకెళ్ళడం ఇంపార్టెంట్ కాదు. ఈ బ్యాగ్ ఓనర్ ఇంపార్టెంట్. ఇప్పుడేంటి భయ్యా, మిమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాలి అంతే కదా? చిన్న ప్రీ విజువలైజేషన్ ఒకటి ఉంది. లెట్ మీ కాన్సన్ట్రేట్.
వచ్చేసిందమ్మా, ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఒక్కొక్కరు గారండి వస్తుందా చూడు, కళ్ళు ఆర్పకుండా చూడు. రే జుట్టు నువ్వు రా అమ్మా. డేయ్, డేయ్. ఏంటి భయ్య అలా దెబ్బలు తింటా ఉన్నావు? ఏం చేయమంటావురా? అంటే ఆ విజయం దగ్గర కొట్టట్లేదు. నీ విజన్ తగ్గట్టు బిల్డింగ్ కట్టడానికి వచ్చి కూలీలు అనుకున్నావా? నేను కొట్టడానికి వచ్చిన రౌడీలు. అమ్మాయి చూస్తుంది, పోయి కొట్టు, పోయి కొట్టు. రేయ్, 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 విజయ్ రా, విజయ్ రా. అయ్యో బాబోయ్. రేయ్, విజయ్ రా. కళ్ళార్పకుండా చూడు, చూడమన్నాడు కదా పెద్ద పోటుగాళ్ళలాగా. ఏంటి భయ్య పారిపోతున్నావా? లేదురా, బయటకు వచ్చారంటే. నేను నమ్మను, పారిపోతున్నావులే. ఒక్కడే కొట్టుపోయా. పిరిగి నా కొడుకల్లారా, ఎక్కడికి రా పారిపోతున్నారు? రండ్రా, మీరు మగాళ్ళైతే రండ్రా. పిరికెద వల్లారా ఎలా కనిపిస్తుంది? అంత గట్టిగా అరవబాకు, వెనక్కి వచ్చినా వచ్చేస్తా. అంతేనంటావా? అంతే. ఏం జరిగింది? ఎవరు వాళ్ళు పారిపోతున్నారు? ఎదవాలి సార్, ఆ అమ్మాయిని బలవంతం చేయడానికి ట్రై చేశారు. ఆ అబ్బాయి కూడా బాగా దెబ్బలు తిన్నాడండి. దెబ్బలు తిన్నాడు అనకూడదు, రక్షించాడు అనాలి. ముసలాడైనా కానీ కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. చూసినట్టు చెప్పేశాడు భయ్యా. మీ ఐడి ప్రూఫ్స్ తీయండి. థ్యాంక్ యూ సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. రేయ్, ఫైట్ చేసి బాగా అలసిపోయాను. ఎల్లో సూప్ ఆర్డర్ చేయరా. సూప్ కావాలంటే ఆర్డర్ చేస్తా. నువ్వు చేసిన దాన్ని పదే పదే ఫైట్ అని బాక్కు, చాలా చిరాగ్గా ఉంది. కొట్టానంటే మొహం మ్యాంగో పికల్ అయిపోద్ది. వెళ్ళి సూప్ ఆర్డర్ చేయి. సూప్ అంటే సూప్, కొంచెం లేట్ అయితే ఐసీలో ఉండేవాడు. అదేంటి బాలీవుడ్ కెమెరామ్యాన్ అన్నావు, ఇలా తిడుతున్నావు ఏంటి? నాకు మొన్నే తెలిసింది, ఆడు కొత్త సినిమాల్ని దొంగతనంగా షూట్ చేసే పైరసీ కెమెరామెన్ అని. పైరసీ కెమెరామ్యానా? నువ్వు ఇందాక సన్సెట్ టైంలో వెళ్ళడం కంటే ఇలా నవ్వడం చాలా బాగుంది సార్. ఓహో, ఇందాక ఏడవడం కూడా చూసావా? చూశాను. చనిపోయిన మీ అమ్మ